మూడేళ్లలోనే నవ్యాంధ్రప్రదేశ్ మంచి అభివృద్ధి సాధించిందని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. మరో రెండేళ్లలో అమరావతి పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కుమారుడి వివాహ పిలుపుల కోసం అమరావతి వచ్చిన ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబును గన్నవరం విమానాశ్రయంలో కలిసి పెళ్లికి ఆహ్వానించారు. ఆ తర్వాత స్పీకర్ కోడెలకు ఆహ్వానం అందించారు. ఏపీ సచివాలయానికి వెళ్లిన ఈటెల అక్కడ మంత్రులు పుల్లారావు, నారాయణ, కొల్లు రవీంద్రలకు ఆహ్వాన పత్రికలు అందజేశారు. తెలుగు రాష్ట్రాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయనే భావన దేశంలో ఉందని తెలిపారు. జీఎస్టీ అమలు విషయంలో కూడా ఉమ్మడి ఆలోచనలతోనే వెళ్లాలని అన్నారు. ఏరువాక దిగ్విజయంగా సాగుతోందన్న ఆయన మంచి వర్షాలు పడి ఏపీ కళకళలాడాలని కోరుకుంటున్నానని తెలిపారు. తెలుగు రాష్ట్రాల మధ్యనున్న సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. రెండు రాష్ట్రాలుగా ఏర్పడిన తర్వాత అటు తెలంగాణ రాష్ట్రం, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే అనేక రంగాల్లో అగ్రగామిగా నిలిచింది. విడిపోయే నాడు ఏ భావన అయితే ఉండనో అవన్నీ పటాపంచలైపోయి ఇలా రెండు రాష్ట్రాలు కూడా ఆయా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునేటువంటి సంకల్పం, కమిట్మెంట్తో పనిచేస్తా ఉన్నాయి. ఈ అమరావతి టౌన్ నిర్మాణం జరిగే క్రమంలో జరిగిన భూమి పూజకి ప్రధానమంత్రి గారు వచ్చిన రోజు మేము కూడా వచ్చినాం. 3 సంవత్సరాల కాలమే అయినా కూడా ఇవాళ ఆఫీసులు ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. నాకు తెలిసి ఇంకొక 2-3 సంవత్సరాల కాలంలో కనీ విని ఎరగని రీతిలో బ్రహ్మాండమైనటువంటి ఆర్కిటెక్చర్తో మంచి నగరంగా, మంచి రాజధానిగా రూపుదిద్దుతారనే విశ్వాసం ఉంది. అసలు ఈ దేశంలో ఏర్పడ్డ రాష్ట్రాలు ఆ సందర్భంలో ఉత్పన్నమైనటువంటి పరిస్థితులతో పోలిస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన సందర్భంగా వచ్చిన సమస్యలు చాలా చిన్న సమస్యలు. ఇద్దరు అన్నదమ్ములు ఏర్పడితేనే ఒక సంవత్సర కాలం పాటు ఇటు అటు పంచుకుంటూ ఉంటారు. కానీ ఇంత పెద్ద రాష్ట్రాల మధ్య సమస్య కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మంచి అండర్స్టాండింగ్స్తో ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో కొనసాగుతున్నాయి. రాబోయే కాలంలో కూడా ఇట్లా కొనసాగాలని కోరుకుంటున్నాను.